వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అందరిలోనైతే ఒక ఉత్కంఠం, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయి, ఏ పార్టీ గెలవనుంది, కూటమి గెలవనుందా లేకపోతే వైసీపీ గెలవనుందా అని అయితే చాలా అయితే ఉత్కంఠ అయితే ఉంది. అయితే ఈ రోజు మనతో పాటు అంటే తన ఎగ్జిట్ పోల్స్ అంటే చాలా వరకు అయితే సర్వేలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో తన సర్వేలు ఇప్పటివరకు ఎన్ని సర్వేలు చేశారు ఏంటి, మరి ఈసారి 2024 సర్వేలు అసలు ఏం చెప్తున్నాయి ఏంటి, సో మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సర్వే ఫ్యాక్టరీ ఫౌండర్ నాగేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈరోజు 6:30కి 6 గంటల ఆ టైంలో అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే మనకి ఒక ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. ఏంటి అసలు ఆంధ్రాలో ఏం జరగబోతుంది, ఏ పార్టీ రాబోతుంది ఏంటి అనేది. సో దాంతో పాటు కూడా మీ సర్వే కూడా అంటే మీకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంతకు ముందు అంటే మీరు ఏ టైంలో మీరు సర్వే నిర్వహించారు? మేము 94 నుంచి చేస్తామండి. 94 ఆ టైంలో మనకి ఇండియాలో ఓన్లీ మార్క్ అనే సర్వే కంపెనీ లేదండి. అప్పటి నుంచి చేస్తున్నామండి. 94 నుంచి మేము దాన్ని చేస్తాము. 2011 నుంచి మేము ఓన్గా చేస్తాం మొదలుపెట్టామండి. ఓన్గా క్లయింట్స్ చేయడం కానీ అలా చేస్తున్నాము. లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్ కూడా మేము చేసామండి. చాలా యాక్యురేట్గా వచ్చింది. అంతకుముందు కర్ణాటక ఎలక్షన్ చేసాము. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సర్వే చేసామండి. ప్రజెంట్ అలాగే ఇప్పుడు కూడా 2 years పై నుంచి మేము సర్వే చేస్తున్నాము. ప్రీ పోల్ సర్వేలు. అలాగే ప్రీ పోల్ సర్వే అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ మేము చేయలేదండి. పోస్ట్ పోల్ టైం కూడా మనకి ఎక్కువ ఉంది కాబట్టి 10 days పోస్ట్ పోల్ సర్వే కూడా చేసామండి. ఏ అసెంబ్లీలో అయితే మనకు కొద్దిగా టఫ్గా ఉందనిపించిందో, ఈజీగా లేదు ఇక్కడ అని అనిపించిందో ఆ అసెంబ్లీలో ఒక 100 అసెంబ్లీస్లో మళ్ళీ పోస్ట్ పోల్ సర్వే చేసామండి. సర్వే చేసిన దాని ప్రకారం మా క్యాల్కులేషన్ చేసుకుని ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాకపోతే అసెంబ్లీ వైజ్ మేము ప్రిపేర్ చేసామండి. ఎందుకంటే మాకు అప్పటి నుంచి మేము డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్తాం. మిగతా వాళ్ళలాగా కుర్రలతో చేపించేసి టీంతో చేపించేసి మేము వదిలేస్తాం కాదు. డైరెక్ట్గా మేము కూడా ఫీల్డ్లోకి వెళ్తాం. ఎందుకు ఎలా వస్తుందో కూడా మేము తెలుసుకుంటామండి. పార్టీకి ఎందుకు లీడ్ వస్తుంది, లేకపోతే పలానా పార్టీ ఎందుకు ఓడిపోతుందని కూడా. రైట్ సార్. అయితే ఇప్పుడు అట్లానే మనం చూద్దాము ఉమ్మడి జిల్లాలలో ఎలా ఉంది ఏంటి అనేది. అంటే అక్కడ చూస్తే ఇప్పుడు మనం ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాలో. అవునండి, శ్రీకాకుళంలో మనకి 10 అసెంబ్లీలు ఉన్నాయండి. ఈ 10 అసెంబ్లీలో వచ్చేసి ఎన్డీఏ కూటమికి వచ్చేసి 6 అసెంబ్లీల దాకా గెలిచే అవకాశం ఉందండి. అలాగే వైఎస్ఆర్సీపీకి వచ్చి 3 అసెంబ్లీలు. ఒకటి వచ్చేసి టఫ్ ఇది ఉందండి, పాలకొండ. ఇక్కడ మనకి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నర్సన్నపేటలో ఉంది, టఫ్ ఫైట్ ఉంది. సో ఈ టఫ్ ఫైట్ అంటే మరి కూటమికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా లేకపోతే వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? దేనికి వచ్చినా సరే 2000 మెజార్టీ రావచ్చండి. ఇక్కడ వచ్చేసి కొద్దిగా టీడీపీకి వెళ్ళే అవకాశం కనబడుతుందండి. ఇక్కడ దాంట్లో కొద్దిగా తక్కువ మెజార్టీతో బాగా టఫ్గా ఉందన్నమాట అండి అది. సో ఓకే సార్, నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజయనగరం అండి. దీంట్లో మనకు 9 అసెంబ్లీలు ఉన్నాయండి విజయనగరంలో. ఈ 9 అసెంబ్లీలు 5 అసెంబ్లీలు వచ్చేసి వైఎస్ఆర్సీపీ గెలవబోతుందండి. 3 అసెంబ్లీలు వచ్చి ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ఒకసారి వచ్చి టఫ్ ఫైట్ ఉందండి నెల్లిమర్లలో. అది విజయనగరం పక్కనే ఉంటుంది నెల్లిమర్ల. ఆ కాన్స్టిట్యూన్సీ టఫ్ ఫైట్ ఉందండి. మరి ఇక్కడ ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఇక్కడ బాగా టఫ్గా ఉందండి. ఇక్కడ ఒకవేళ వస్తే నాగమాధవ్ గారికి రావచ్చు. తక్కువ మెజార్టీ సార్ అండి, బాగా తక్కువ మెజార్టీ. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి విశాఖపట్నం అండి. దీంట్లో వచ్చి మనకు 15 అసెంబ్లీలు ఉన్నాయండి విశాఖపట్నంలో. ఈ 15 అసెంబ్లీల్లో మనకి ఎన్డీఏ కూటమి బాగా స్ట్రాంగ్ గా ఉందండి. ఇక్కడ అక్కడ వచ్చి 11 అసెంబ్లీల దాకా ఎన్డీఏ కూటమిలో గెలవబోతుందండి. దాంట్లో వైసీపీకి వచ్చేసి 4 అసెంబ్లీలు గెలిచే అవకాశం కనబడుతుందండి. ఇక్కడైతే ఫైట్ అయితే ఎవరికి లేదు. కొద్దిగా మనకి ఏ పార్టీ గెలుస్తుందో మనకి ఈజీగా తెలుస్తుంది అన్నమాట. మెజార్టీలు బాగా కనబడుతున్నాయి. అండ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి మొత్తం 19 అసెంబ్లీలు ఉన్నాయండి ప్రజెంట్. ఇప్పుడు ఆ 19 అసెంబ్లీల్లో ఎన్డీఏ కూటమికి వచ్చేసి 11 సీట్లు కనబడుతున్నాయి. 11 సీట్లు ఎన్డీఏ కూటమి మంచి మెజార్టీతో గెలవబోతుంది. ఇక్కడ దీంట్లో మనకి పిఠాపురం చూసుకున్నామంటే పిఠాపురంలో మనకి పవన్ కళ్యాణ్ గారికి 35,000 to 40,000 మెజార్టీ కనబడుతుందండి. పవన్ కళ్యాణ్ కాకినాడ కూడా జనసేన కనబడుతుంది. మనకి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు దాని గురించి చెప్తున్నాను. 35,000 to 40,000 మెజార్టీ కనబడుతుంది సార్ అండి. అక్కడ టఫ్ ఫైట్ కూడా ఇక్కడ బాగా ఎక్కువ ఉందండి. జిల్లాలో అనపర్తి ఉంది, రామచంద్రపురం ఉంది, రాజోల్ అండ్ గన్నవరంలో కూడా ఉంది మనకి. సో అంటే మరి ఈ ప్లేస్ లో అంటే మీరు ఇన్ని కీ ఉంది అంటే ఇంత టఫ్ ఫైట్ ఉంది కాబట్టి మరి ఎలా ఉండబోతుంది సార్ మరి అక్కడ? అదే అండి, టఫ్ ఫైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 14 దాకా కూటమి రావచ్చండి. ఒక 5 అలా వైఎస్ఆర్సీపీకి రావచ్చండి. 19. ఇప్పుడు చూస్తున్నట్టయితే వెస్ట్ గోదావరి. అవునండి, ఇక్కడ వచ్చేసి మనకు 15 అసెంబ్లీలు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో. మనకి ఈ 15 అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 11 అసెంబ్లీలో కనబడుతుందండి. 11 అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు కనబడుతుంది. వైఎస్ఆర్సీపీకి వచ్చి 2 అసెంబ్లీలో గెలిచే అవకాశం కనబడుతుందండి. అలాగే అదే విధంగా కొవ్వూరులో బాగా టఫ్ ఫైట్ కనబడుతుందండి. కొవ్వూరు
టీడీపీకి ఎడ్జ్ తీసుకునే అవకాశం కనబడుతుంది కొవ్వూరు వచ్చి. అదే గోపాలపురంకి వైసీపీకి ఎడ్జ్ తీసుకునే అవకాశం కనబడుతుంది. అంటే అది అక్కడ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అదనేం కాదు, అది కొవ్వూరు కూడా ఎస్సీనే, రెండు ఎస్సీనే. కాకపోతే అది కొద్దిగా అక్కడ వచ్చేసి టీడీపీకి వెళ్ళే అవకాశం కనబడుతుంది కొవ్వూరు, ఇక్కడేమో వైసీపీ కనబడుతుంది ఎడ్జ్ లైట్ గా తీసుకునే అవకాశం. ఓకే సార్. అండ్ ఇక్కడ చూస్తే కృష్ణా జిల్లా అండి, దీంట్లో మనకు 16 అసెంబ్లీలు ఉంది కృష్ణా జిల్లాలో. ఇక్కడ వచ్చేసి ఎన్డీఏ కూటమికి 10 అసెంబ్లీలు కనబడుతున్నాయండి, క్లియర్ మెజారిటీ కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ 4 కనబడుతుందండి. టఫ్ ఫైట్ వచ్చేసి 2 కనబడుతున్నాయండి. విజయవాడ వెస్ట్ లో కొద్దిగా లాస్ట్ లో కొద్దిగా చేంజెస్ అయ్యింది బాగా, పోల్ మేనేజ్మెంట్ అంతా బీజేపీ బాగా చేసిందండి అక్కడ. అంటే ఇక్కడ టఫ్ ఫైట్ బీజేపీ ఇస్తుంది అంటారా? మరి బీజేపీ టఫ్ ఫైట్ మీద బీజేపీ ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉందండి అక్కడ. మరి ఇక్కడ గుడివాడలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది? గుడివాడ బాగా టఫ్ ఉందండి, ఎవరికైనా గెలిచే అవకాశం ఉందండి అక్కడ. అంటే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం? ఎవరు గెలిచినా సరే 2000 మెజారిటీ అంతేనండి. 2000 మెజారిటీతో అంటే 1% అంతే, 1% ఎవరికైనా రావచ్చు అంతే. బాగా టఫ్ ఉందండి అక్కడ. అండ్ ఇక్కడ చూస్తే గుంటూరు అండి, ఇక్కడ వచ్చేసి మనకి గుంటూరులో 17 అసెంబ్లీలు ఉన్నాయండి. దీంట్లో ఎన్డీఏ కూటమికి 10 అసెంబ్లీలు కనబడుతున్నాయండి, వైఎస్ఆర్సీపీ 3 కనబడుతుంది. టఫ్ ఫైట్ వచ్చేసి 4 కనబడుతుంది. దీంట్లో వచ్చేసి పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ గారు, నంబూరు శంకర్రావు గారు వైసీపీ అయినా బాగా స్ట్రాంగ్ లీడర్, బాగా తిరుగుతారు ఆయన పబ్లిక్ అంతా. ప్రవీణ్ గారు కొత్తగా వచ్చారు, బాగానే ఫైట్ చేశారు. కాకపోతే ఎడ్జ్ వచ్చేసి కొద్దిగా మనకి వైఎస్ఆర్సీపీకి రావచ్చు అని కనబడుతుంది అక్కడ. అలాగే పొన్నూరు వచ్చేసి మురళీకృష్ణ గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, ఆయన అంబటి రామ్ గారు బ్రదర్ అవుతారు. అలాగే దూల్పాటి నరేంద్ర గారు ఒకసారి ఓడిపోయారు, ఆయన లాస్ట్ టైం ఓడిపోతారు, ముందు ఎప్పుడు ఓడిపోలేదు. చాలా బాగా ఉంది పార్టీకి, కానీ లాస్ట్ లో అంబటి మురళీకృష్ణ గారు బాగా చేశారు కాబట్టి టఫ్ ఫైట్కి వచ్చింది. లేకపోతే అంత ముందు టీడీపీ సీటు పక్క అనుకున్నాము. మురళీకృష్ణ గారు స్ట్రాంగ్ గా చేయడము, దూల్పాటి నరేంద్ర గారు లాస్ట్ డేస్ లో కొద్దిగా అంత యాక్టివ్ గా చేయకపోవడం వల్ల కొద్దిగా మైనస్ అయింది. అంటే ఈసారి కొంచెం అటు సైడ్ అంటే వైసీపీకి కొంచెం ఛాన్సెస్ కనబడుతున్నాయి, కొద్దిగా కనబడుతుంది అంతే. మంచి ఛాన్స్ ఉందండి, కాకపోతే తగ్గిందండి, డ్రాప్ తగ్గడం వల్ల ఎడ్జ్ తీసుకునే అవకాశం కనబడుతుంది అది. అలాగే తెనాలిలో వచ్చేసి మనకి మనోహర్ గారు కనబడుతుంది. కాకపోతే అక్కడ ఆయన మీద కొద్దిగా పబ్లిక్ లో కానీ లోకల్ కొద్దిగా వ్యతిరేకత ఉందన్నమాట అండి, ఎందుకంటే ఎక్కువగా ఆయన ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళరు. మనోహర్ గారు శివకుమార్ గారు అయితే అలాగే శివకుమార్ బాగానే వెళ్తాను అన్ని బతుల. కాదు ఇక్కడ తెనాలిలో గెలిచే అవకాశం కనబడుతుంది సార్ కొద్దిగా. అంటే వైసీపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు. అండ్ ఇక్కడ చూస్తుంటే వినుకొండ కూడా బాగా టఫ్ ఫైట్ ఉందండి ఇక్కడ. ఇది టీడీపీనే ఎడ్జ్ తీసుకోవచ్చు, టఫ్ ఫైట్ ఉంది బాగా, ఏదైనా 2000 లోపే ఉంది ఎవరు గెలిచినా కూడా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను చేసాము, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను చేసాము. ఇక్కడ నుంచి మా కొలీగ్ చేశారనమాట సతీష్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ అంటే ఇలాంటి అంటే సర్వేలు చాలా వరకు చేస్తూ ఉంటారు, ఏంటి అనేది చాలా వరకు తెలియదు. అండ్ మీరు ఇట్లా ప్రజల్లోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్.